నమస్తే. ప్రజెంట్ మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. ఈ రోజు బస్ భవన్ దగ్గరికి వేలాదిగా ఇటు కండక్టర్లు, ఆర్టీసీ డ్రైవర్లు తరలి రావడం జరిగింది. అన్యాయంగా తమ ఉద్యోగాలు తీసేశారంటూ వాళ్ళు ఇక్కడ ఎండి సజ్జనర్ ముందు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేద్దామని అంటే కనీసం సజ్జనర్ గారు స్పందించకపోవడంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం. మనతో పాటు ఆర్టీసీ కండక్టర్ గారు ఉన్నారు. ఏమైంది సార్, అసలు మీ ఉద్యోగం తీయడానికి కారణం ఏముంది? గతంలో జరిగిపోయిన వాళ్ళు నా బండి చెక్ చేయడానికి వచ్చినటువంటి తనిఖీ అధికారులు బండి తనిఖీ చేసినప్పుడు అందరి వద్ద టికెట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు నా మీద కక్షపూరితంగా వాళ్ళు ఏం చేశారంటే గతంలో జరిగిపోయిన స్టేజీలకి నువ్వు టికెట్లు ఇవ్వలేదు అని ప్యాసింజర్ తో రాయకుండా వేరే వాళ్ళతో రాయించిండ్రు. ప్యాసింజర్ అతను టీచరు, నేను రాయను, నాకు టికెట్లు బరాబర్ ఇచ్చిండ్రు అంటే వేరే వాళ్ళతో రాయించి ఇతనికి చదువు రాలేదు అందువల్ల నేను రాయించాను. ఎంక్వైరీలో లేదు, నా దగ్గర అన్ని కరెక్ట్ ఇచ్చిందన్నా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ లో ఎంక్వైరీ ఆఫీసర్ తప్పు రిపోర్ట్ ఇచ్చి నన్ను రిమూవ్ చేశారు. ఆ తర్వాత నేను డిఎం గారికి వేరే వాళ్ళకి అప్పీల్ పెట్టుకున్నా కూడా రిజెక్ట్ చేసిండ్రు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇప్పుడు దాదాపు నేను రిమూవ్ అయ్యి 6 సంవత్సరాలు లేబర్ కోర్టులో నడుస్తుంది. అక్కడ రెగ్యులర్ జడ్జి గారు లేరు. మామూలుగా జడ్జి గారు వచ్చి వారానికి 2 రోజులు వచ్చి అతను కేసులు మొత్తం వాయిదా వేసిపోతూ ఉంటారు. ఇక్కడ నేను ఈ ఎండి ఆఫీస్లో నేను అప్పీల్ పెట్టుకుంటే కనీసం కౌన్సిలింగ్ కూడా చేయలేదు. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. ఎండి గారు గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఏమని జీవో ఇచ్చినప్పటికీ కూడా ఎండి గారు ఇవ్వట్లేదు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను కూడా ఎండి గారు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే గవర్నమెంట్ కంటే సూపర్ పవర్ లాగా ఎండి గారు వ్యవహరిస్తున్నారు. మరి అధికారులకి అధికారాలు ఉన్నప్పుడు కార్మికులకు కూడా హక్కులు ఉంటాయి కదా. వాళ్ళ అధికారాలు చలాయించినప్పుడు కార్మికులు కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా. ఈ హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఈ రోజు ఎండి గారికి మనం మెమోరాండం ఇద్దాం వెళ్తే కనీసం గేటు దాటి లోపలికి పోనీనటువంటి పరిస్థితి. పోలీసులు మోహరించి కనీసం లోపలికి కూడా పోనీయకుండా మమ్మల్ని ఒక హీనులుగా చూసి బయటనే ఉంచి ఇగో ఎండలు ఇప్పటి వరకు కూడా మాకు భోజనం లేదు. ఈ విధంగా ఆర్టీసీలో ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే ఆర్టీసీలో ఉద్యోగం చేయడం మనం పూర్వజన్మలో చేసుకున్న పాపమో ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫైనాన్షియల్ గా బాగా వీక్ అయ్యింది. ఇప్పటికైనా ఎండి గారిని మీకు డిమాండ్ చేయట్లేదు, కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని దయచేసి అమలు చేయండి, లేదా నేను ఉద్యోగాలు మీకు ఇవ్వను అనైనా చెప్పండి, మేము లీగల్ గా వెళ్తాం. ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఏమీ చెప్పకుండా ఉంటే ఇటు లీగల్ గా పోకుండా అయింది. లీగల్ గా పోతే ఎండి గారు మీకేమి ఇవ్వనని లేదు కదా అనే మాట అంటుండ్రు. లేదా ఒకవేళ ఎండి గారు ఇవ్వను అని చెప్తే మేము లీగల్ గా వెళ్తాం. అదిగా ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నార్మల్ గా మీరు సజ్జనర్ గారిని కలిసే ప్రయత్నం చేశారు. సజ్జనర్ గారు మీకు అనుమతి ఇవ్వట్లేదు, మీకు ఎటువంటి వివరణ కూడా ఇవ్వట్లేదు. సో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసే ప్రయత్నం చేశారు. పొన్నం ప్రభాకర్ గారిని గతంలో 2-3 సార్లు కలవటం జరిగిందండి. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి, 3 మ్యాన్ కమిటీ చేసినాము, వాళ్ళు ఇది చేస్తారు. 3 మ్యాన్ కమిటీ నుంచి మళ్ళీ సబ్ కమిటీ చేశారు. సబ్ కమిటీ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు, జీవోని ఎండి గారికి పంపించారు. ఎండి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తొక్కిపట్టిండ్రు. తొక్కిపట్టడం వల్ల మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఈ రోజు చెప్పుకోవడానికి వస్తే కనీసం ఎండి గారు మమ్మల్ని డైరెక్ట్ గా కలవట్లేదు, కనీసం లోపలికి పోయి చెప్పుకునే అంత అవకాశం కూడా ఇవ్వట్లేదు మాకు. అంటే ఇదంతా చూస్తుంటే ఏమైనా రాజకీయ కుట్రలా ఏమైనా అనిపిస్తుందా మీకు? మరి అంటే ఎండి గారు తన పోలీస్ జులుం, నేను సుప్రీం కమాండర్ ని, గవర్నమెంట్ చెప్తే నేను వింటమేంటి అనే వ్యవహారంతో ఈ కార్మికులను అనగదొక్కాలి. గవర్నమెంట్ లో ఆర్టీసీ అనేది ఉండొద్దు, మొత్తం ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎండి గారు కూడా కనీసం కార్మికుల పట్ల కనీసం వీళ్ళకి న్యాయం చేద్దాము. వీళ్ళు మేము చేసింది ఏంటంటే మా అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు. ఈ 100 రూపాయలు, 200 రూపాయల టికెట్ల తారుమారు కాడ పొరపాటే, అది కావాలని చేసింది కూడా కాదు, అది బై మిస్టేక్ లో. దీనికన్నా మా జీవితాలు మొత్తం నాశనం చేస్తారండి. కనీసం ఒకవేళ మీ పొరపాటే చేసినాము, దయచేసి మా ఉద్యోగాలు మీ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని ఎన్ని స్థాయిలలో అప్పీల్ పెట్టుకున్నా కూడా కనీసం కనికరించకుండా ఈ రోజు మమ్మల్ని రోడ్డున పడేశారండి. ఇప్పటికైనా ఎండి గారి కాళ్ళ మీద పడి మేము చెప్పుకుందామని వచ్చే ఎండి గారు మమ్మల్ని కనీసం ఒక్కసారి కూడా మమ్మల్ని డైరెక్ట్ గా కలవడం జరగట్లేదు. లోపలికి వెళ్దామంటే లోపలికి వెళ్లకుండా గేట్ వరకే రానిచ్చి అక్కడి నుంచే పోలీస్ ఫోర్స్ తోటి బయటికి నెట్టేయడం జరుగుతుందండి. మళ్ళీ మీ ద్వారా మీ ఎండి గారికి చెప్పుకునేది ఏంటంటే, అయ్యా ఎండి గారు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మేము చేసిన పొరపాటుగా భావిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ సార్.